నీ కృప. కళ్ళు మూసుకుందాం. జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి అందరూ ప్రభు సన్నిధానంలో చేరును. మనందరం కళ్ళు మూసుకొని మన చేతులు ఆకాశం పైకి ఎత్తి ఆకాశం ముందు తేరి చూచుచున్న మన దేవుని వైపు, యేసయ్యా ఈరోజు బ్రతికున్నానంటే నీ కృప తండ్రి, నేను జీవిస్తున్నానంటే నీ కృప తండ్రి. నాలో ఏ యోగ్యత ఉంది ప్రభు, నాలో ఏ అర్హత ఉంది నాయన, నీ ప్రేమను చూపి నాకు యోగ్యతనిచ్చి నీ సన్నిధానంలో నిలబెట్టిన మా కన్న తండ్రి, మా పరమ తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. నాకంటే ఈ లోకంలో తప్ప ఎవరున్నారయ్యా? అందరూ యేసయ్య అని పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు బ్రతుకున్న మనందరినీ కేవలము ప్రభు మాత్రమే బ్రతికిస్తున్నాడని గుర్తెరిగి ఆయన సన్నిధానములో చేరి కూడినటువంటి మనందరము ప్రభు నామాన్ని ఘనపరిచేవారిగా, ఆయన నామాన్ని హెచ్చించేవారిగా, ప్రభు నామాన్ని కొనియాడేవారిగా మనందరం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నువ్వు ఏ చింతతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ అవసరతతో ప్రభు మందిరములు అడుగు పెట్టావో నాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరుగున్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుంది. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ధర్మం పొంది తన వాక్కు ద్వారా మనందరితో స్టూడికి దాడి మాట్లాడుతాం. మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన మన మధ్యలో ఉండేటువంటి పోలి ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి వేయించుదాం. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్ర స్తోత్ర స్తోత్ర. దిగిదాన్ని అదే. ఆమేన్ ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. అలాగే మన మధ్యలో ఉండేటువంటి విజయమ్మ గారు కూడా ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్ర స్తోత్రం. దయచేసి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి వేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అలాగే మన మధ్యలో సత్యవంకులు గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఏస్ 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 ఏస్. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. ప్రభు అందరితో మీరు మాట్లాడండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దయచేసి మైక్ అందించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అలాగే ప్రార్థన ఉందా? మన మధ్యలో నా సహోదరి రాజీ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఉందా? స్తోత్ర 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 స్తోత్ర. అందరూ కళ్ళు మూసుకోవాలి. రాజు స్తోత్ర 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 స్తోత్ర. ప్రభువా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. యేసయ్యా మాతో మాట్లాడండి.
స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రాజానికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మరొక ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సంఘ పెద్ద యేసయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మాతో మాట్లాడండి. రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆమె దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి కీర్తన ధర్మం పొంది తన వాక్కు ధర్మనందరితో సూడికి దాడికి మాట్లాడుతున్న మన దేవునికి ప్రతి ఒక్కరి చేతులు ఆకాశం పైకి దిగి చప్పలు కొడుతూ ప్రభు రండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కీర్తన గ్రంథం ఎంతమంది? 97వ సంకీర్తన. 97వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మన మధ్యలో ఉండేటువంటి నిస్సి చదువుతుండగా మనందరం మొదటి వచనం నిస్సి చదువుతారు, రెండవ వచనం మనందరం కలిసి చదువుదాం. త్వరగా పేజీ నెంబర్ 503. యెహోవా రాజ్యము చేయుచున్నవాడు భూలోకము ఆనందించుగాక, దీపములను సంతోషించుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. అమ్మ స్లోగా చదవండి, కంగారేం పడద్దు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచున్నది, అది చుట్టూన్న ఆయన స్లోగా మళ్ళీ చదువు. 3వ వచనం మళ్ళీ చదువు. అగ్ని ఆయన ముందు నడుచున్నది, అది చుట్టూన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతము మైనము వలె ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. పెద్ద విగ్రహములు వాటి అతిశయుడు పడి చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడెదరు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయు. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. కంగారు పడకు, మెల్లిగా చదువు. ఏలయనగా యెహోవా భూలోకమంతటి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతల పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. 12వ వచనం అందరూ కలిసి చదువుదాం. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. రెండు చేతులు ఆకాశం పైకి బిగ్గరగా హల్లెలూయా. అందరు క్రమంగా కూర్చుందాం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందన తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. ఈరోజు మనకు అన్నముగా వారు రాలేకపోయారు, గల కారణం దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మంగళవారం వారి జీవితాల ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. వారు హాస్పిటల్లో ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక 5 రోజులు వారు డిశ్చార్జ్ అవుతారు. వారి కొరకు మనందరం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభు వారికి వారి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించును గాక. ఆమె ఇంకా మంచిది. చాలామంది రాలేనటువంటి వారిలో ఉన్నారు.
ప్రభు వారందరినీ ప్రభు సన్నిధి నడిపించును గాక. మంచిది. ఈ సమయంలో కొద్ది మాటలు మనం విందాం. మన మధ్యలో ఉండేటువంటి యవనులు శ్రీమంతుడి గారు వచ్చి ఒక 10 నిమిషాలు దేవుని మాటలు అందిస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ వారికి ఈ సమయం అప్పగిద్దాం. గట్టిగా 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 అందరూ 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 చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణ మహోన్నత సర్వాంతుడు సృష్టిగత సర్వోన్నతుని నీ ఘనమైన నామకుల కోట్ల సూర్యప్రభ మమ్మల్ని ఎంతగానో కాచి కాబట్టి ప్రభావ నీ రెక్కల జాటును భద్రపరిచినందుకు 100 స్తుతులు సూత్రం ప్రభా. అల్పుడు నయ్యకు నీ మాత్రం ఎన్నికలు ఉంటున్న పాపులో ప్రథమ ప్రభా. నీ వాక్యం మోస్తున్న గాడిద ఉంటున్న ప్రభా. ఈ గాడితో మాట్లాడే సహాయం చేయమని, నన్ను మరుగుపరి సహాయం చేయమని, మీరే ముందుగా నడిపి సహాయం చేయమని ప్రభా. వెత్తబడే వాక్యాలను ప్రతి ఒక్క హృదయంలో నూరంతులకు సహాయం చేయమని ఏసీ అతి పరిశుద్ధమైన ప్రార్థన పర్వతండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను ఎంతమందికి తెలుసండి? ఈరోజు మనం చెప్పుకోవాల్సిన వాక్యం ఏంటంటే సంసోన్ గారి గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాను అనే గోత్రానికి చెందిన మనోహ అనే వ్యక్తికి భారీగా దైవదూత ప్రత్యక్షం అవుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షమైనప్పుడు నీ కడుపున ఒక రక్షకుడు పుట్టబోతున్నాడని ఆ తల్లికి చెప్తాడండి. అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షిస్తాడు. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి రప్పిస్తాడు. అలాగే చీకట కమ్మిన ఈ ప్రజల మీదన వెలుగును కుమ్మరిస్తాడు. అలాగే అడ్డుపడిన చీకటి మేఘాన్ని మీద ఆ చీల్చి సూర్యుడిని ఉదయిస్తాడు. అందుకని ఈయన పేరు సూర్యుడు అని పేరు పెట్టమన్నారండి తల్లిని. సంసోన్ అనే అర్థానికి అనే మాటకి అర్థం అంటే వెలుగు. దేవునికి స్తోత్రం. అంటే ఈ చీకటి బ్రతుకుల్లో ఉన్న ఈ ఇశ్రాయేలు జనాలకి రక్షించడానికి ఒక రక్షకుడు నీలో నుంచి పుట్టబోతాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు అతనికి నాజీరు చేయవలసి వస్తుంది. నాజీరు చేసేవాడు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి మద్యమును కూడా ముట్టుకోకూడదు. ఏ అపవిత్రమైన వస్తువుని ముట్టకూడదు. అలాంటప్పుడు ఆ కొడుకు ఉదయించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరైతే రక్షకుడిగా ఉదయించాడో చివరాఖరికి సంసోను తను తానే రక్షించుకోవడానికి కూడా లేకుండా పోయిందండి. దేవునికి స్తోత్రం. సూర్యుడు అనే పదం దేనికి సూచనగా ఉందంటే వెలుగుకి సూచనగా ఉందండి. దేవునికి స్తోత్రం. ఆ సంసోను ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వెలుగుగా అవతరించినప్పటికి కూడా దేవునికి స్తోత్రం. మనం వెళ్ళిపోదామండి. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. సంసోను తిమ్నాతు అనే ఊరికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఏ ఊరికి వెళ్ళాడండి? తిమ్నాతు. కొన్ని ఊర్లకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మంచిదంటే ఏదైనా ఒక చోట ఉంటే నువ్వు పడిపోతావు అనుకుంటే అక్కడి నుంచి పారిపోవాలి తప్ప అక్కడ నిలబడకూడదు. ఆ ఊరి పట్టణం మంచిది కాదు. తిమ్నాత్ అనే పట్టణం. కొంతమంది దేవుడు వాక్యం సెలవిస్తుందంటే జాగ్రత్త నుండి నడువుడి అని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త నుండి నడమందా? జాగ్రత్త నుండి పారిపోమంది దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది అక్కడ ఏ స్త్రీనన్నా చూసినప్పుడైతే ఏం చేస్తారంటే అక్కడి నుంచి పారిపోతారండి. ఆ స్త్రీ వంక చూసి దీంతో ఏదో రకంగా నేను గడపాలనే ఆలోచన ప్రతి మానవుడికి వస్తుంది. దేవుడు వాక్యం సెలవిస్తుందంటే జాగ్రత్త నుండి దూరంగా పారిపోడి. తిమ్నాతు అనే పట్టణం మంచిది కాదు. సంసోనికి చెప్తున్నాడు దేవుడు, అక్కడికి వెళ్ళొద్దురా బాబు, నీ జీవితం బాగుపడదు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటామని ఎన్నిసార్లు హెచ్చరించిన తిమ్నాత్ అనే ఒక ఊరిలో ఒక యవనస్త్రాలను చూశాడు. దేంట్లో పడ్డాడండి? మనవాడు ప్రేమలో పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించడం మంచిదే కాదండి?
కొన్ని సందర్భాల్లో ఎవరిని ప్రేమిస్తున్నారో మనకు తెలుసుకోవాలి. సంసోను వెళ్ళాడు, దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే పాముని చూస్తే దూరంగా పారిపోతారు, కొంతమంది కుక్కలను చూస్తే దూరంగా పారిపోతారు, కొంతమంది పాములు చూస్తే దూరంగా పారిపోతారు, కొంతమంది ఏ కరెంటు వైర్నో చూసినప్పుడు దూరంగా పారిపోతారు. కానీ నీ జీవితం ఎలాగుందంటే ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ చూసి కొంతమంది పారిపోయినా అది కాలిపోతే నీ శవమే కాలిపోతే నీ బూడిదే అయిపోతుంది. కానీ నీ దేహమును నీ ఆత్మను చంపేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తిమ్నాతు అనే పట్టణానికి అర్థం ఏంటంటే అంటే వేశ్యలు కొలువైన ఉన్న పట్టణం. తిమ్నాత్ అనే దానికి అర్థం ఏంటంటే వేశ్యలు కొలువైన పట్టణం అని. మీరు ఎలా చెప్తారండి వేశ్యలు కొలువైన పట్టణం అని నన్ను అడిగితే, ఆయన తిమ్నాత్ అనేది ఆదికాండంలో 38వ అధ్యాయం 13వ వచనంలో చూస్తుంది. యోధా తప్పు చేయడానికి గల కారణం పట్టణం ఏంటి మీరు అందరికీ తెలిసే ఉంటుంది. యోధా తామరను అక్కడ కలిసి ఉంటాడు, తన కోడలతోనే పాపం చేయడానికి గల కారణం ఆ పట్టణం వేదికగా మారింది. ఆ పట్టణానికి దేవుడు వెళ్ళొద్దని హెచ్చరిక చేసిన సంసోను మట్టికి నేను వెళ్తాను. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకి ఒక మాట చెప్తాడండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకటి చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకటి ఒకరిని చూచితిని. మీరు ఆమె నాకు ఇచ్చి పెండ్లి చేయని వాళ్ళని తన తల్లిదండ్రులతో చెప్పాను అనగా దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తున్నారండి సంసోనికి. ఏమని కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే, నీ తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు చూడండి, నీ తండ్రి అయిన అబ్రహాము అండి కనానీయుల కుమార్తెలు ఒకరితోనా చేయొద్దు నా బిడ్డకి. ఎవరికి చెప్తున్నారండి ఈ విషయం? అబ్రహాము గారు ఎవరిని పంపుతున్నారండి? ఎలియాజును పంపుతున్నారు. ఇక్కడ ఉన్న కుమార్తెలు ఒకరితోనా నా బిడ్డకి ఇచ్చి పెళ్లి చేయకూడదు, నా స్వజనంలో మట్టికే నా బిడ్డకి ఇచ్చిని. ఎంతో దూరంలో ఉన్న అరాన్లో ఉన్న రిబ్కాని తీసుకొని వచ్చాడండి అబ్రహాము గారు. అయినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, వారు నీ స్వజనంలో కుమార్తెల్లో కానీ నా జనంలోని స్త్రీని లేదనుకోని సున్నతి పండుదని ఫిలిష్తీయుల నుండి కన్యక తెంచుటకు వెళ్ళుచున్నావా అని అడిగిరి. మనవాడు దేనిలో పడిపోయాడండి? దేవునికి స్తోత్రం. ప్రేమలో మునిగిపోయినవాడికి ఏమీ తెలియదండి. అప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు, నా జనంలో లేరా, నీ తండ్రి ఇంటి వారిలో లేరా, ఎవరితో ఒకరిని ఎక్కడే చేసుకోవచ్చు కదా నాయన అంటే, అబ్బే అయినప్పుడు కూడా సంసోను విన్నాడండి? వినలేదు. దేవునికి స్తోత్రం. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది ఏంటి ఏమైందండి? ఇష్టమైంది. కొంతమంది ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటే ఎలాగెళ్ళిపోతారంటే, ఎంత ప్రేమలో పడిపోతారంటే ఎదురుగుంజి వచ్చిన గుంటను కూడా చూసుకోరు. ఈలోగా ఆడు ఏ ప్యాన్ తొక్కుతాడో ఈ దేని తొక్కుతాడో తెలియదు. కొన్ని చోట్లేమో ఆకులు తెంపేస్తూ ఉంటాడు, కొన్ని చోట్లేమో కొమ్మలు తెంపేస్తూ ఉంటాడు. ఆడ ఇష్టం వచ్చినట్టు ఆ ప్రేమలో పడిపోయినవాడికి ఏమీ తెలీదు. ఏం చేస్తాడంటే ఆ ప్రేమలో మునిగిపోయినప్పుడు ఎన్ని గంటలు మాట్లాడుతున్నాడో ఆడికే తెలీదు. సంసోను కూడా ఆమె అంటే నాకు ఇష్టమైంది, నువ్వు ఆవిడ్ని నేను పెళ్లి చేసుకోవడానికి మీరు నాకు సెలవు ఇవ్వమని తల్లిదండ్రులు అడిగినప్పుడు, మన జనుల్లో లేనంటరా సున్నతి పొందని ఆ ఫిలిష్తీయుల్ని చేసుకోవడానికి ఇష్టం కాదు ఆయన అన్నాడు. అయినప్పుడు కూడా మనోడు అనుకున్నాడు, సంసోను చేసిన తప్పు ఏంటంటే, నేను దైవాంశ సంభూతుడిని అంటే నేను దైవాంశ సంభూతుడిని, నేను బలాజ్యుణ్ణి అంటే నా బలం ఎంతో, నేను ఎవరికి పడేవాడిని కాదు, నేను చాలా స్మార్ట్ కలిగిన వ్యక్తిని, నన్ను ఎవరో పడగొట్టలేరు అనుకొని ముందుకు సాగిపోయాడు సంసోను. దేవునికి స్తోత్రం. అందుకు సంసోను ఆమె నాకు కష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించిన తన తండ్రితో చెప్పిన. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకని యెహోవా చేత అతడు రేపబడుచున్నమాట వాస్తవం. అంటే దేవుడు ఆత్మను రేపబడుచున్నాడంటే, దేవుడు ఆత్మ ద్వారా వ్యభిచారం చేయమని రేపబడుచున్నాడండి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని రేపబడుచున్నాడండి. ఇంచుమించు మీకు ఉదాహరణ చెప్తానండి. ఫస్ట్ తారీఖు మీ అందరికీ పింఛన్లు వస్తాయా లేదా?
వస్తాయే లేదండి? ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి 4,000 పింఛన్ ఇస్తున్నారండి. ఆ పింఛన్ మీరు ఎలాగ ఉపయోగించుకోవాలి? నీకు ఆరోగ్యం బాగోపోతే కొన్ని మందులు తెచ్చుకుంటాకే కొంతమంది మంచిగా ఉపయోగిస్తారు. కొంతమంది అదే పింఛన్ తీసుకెళ్ళి ఏ చుట్టకో బీడీకో మందుకో తాగుతారు. దేవునికి స్తోత్రం. అలాగని చంద్రబాబు నాయుడు గారు 4,000 పింఛన్ ఇచ్చిన వలన నేను సిగరెట్ తాగుతుందని అంటావా? చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం వల్ల నేను వ్యభిచారం చేస్తున్నా అంటావా? అలా కాదండి. దేవుడు ఆత్మ రేపబడుచున్నదంటే దానికి అర్థం అది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 4వ వచనం అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేటుకు యెహోవా చేత అతడు రేపబడుచున్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు స్త్రీలను ఏలుచుండ్రి. ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నారండి. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈయన పెళ్లి చేసుకొచ్చండి. దేవునికి స్తోత్రం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుట బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినా ఒక మేకపిల్లను చీల్చినట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. అపవాది అయిన సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదామా అంటే ఎవరిని పడగొడతామని అపవాది వేసిన వల వంటిది. సింహం సాదృశ్యం. సింహాన్ని పంపాడు దేవుడు. ఇక్కడైనా మారరా, నీ బ్రతుకును మార్చుకో. వాళ్ళు మంచివారు కాదు, సింహం లాంటి వాళ్ళు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావని దేవుడు సింహాన్ని హెచ్చరికగా పంపినప్పుడు ఏం చేశాడంటే ఒక మేక పిల్లలను పీల్చినట్టు చీల్చాడు. ఆయనలో బలం ఉంది. దేవుడికి స్తోత్రం. అయినప్పుడు కూడా దేవుడు అక్కడికి వెళ్ళొద్దురా, నీ జీవితం నాశనం అయిపోతుందని దేవుడు ఎంతగా ప్రేరేపించినా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అనిజనులది, నేను ఆ బిడ్డనే పెళ్లి చేసుకుంటాను ఆ బిడ్డనే నేను ఏలుకుంటానని కొంతమంది చెప్తూ ఉంటారు. నువ్వు ఏలుకోరా బాబు. మహా జ్ఞానం కలిగిన సొలొమోనే 1000 మంది స్త్రీలను మార్చలేకపోయాడు. నువ్వెంతటా నీ ఎంతటి జ్ఞానం, నీ బ్రతికెంత. 1000 మందిలో ఒక పురుషుని అన్న కనుగొన్నాడు. కానీ సొలొమోన్ గారు అంటారు స్త్రీలలో ఒకతని కూడా చూడలేదు అని వాక్యం చెప్తారండి. అంటే స్త్రీని మార్చడం చాలా కష్టతరమైన మనిషి. ఎందుకంటే నువ్వు అన్ని జనుల్లో పెళ్లి చేసుకుంటే నువ్వు అటువైపు తిరుగుతావు కానీ ఇటువైపు రావడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. అయినప్పుడు కూడా దేవుడు సింహాన్ని పంపించినప్పుడు సింహాన్ని ఒక మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 8వ వచనం చూడండి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళిచుండగా ఆ సింహం కళేబరము చూచుటగా వైపు తిరిగినప్పుడు నేను చంపాను కదా ఆ సింహాన్ని ఒక్కసారి చూపుతామని వెళ్ళేటప్పటికి దాని ఎముకల గూడులో ఒక తేనెపట్టు పట్టిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తేనెపట్టు పట్టిందండి. ఎక్కడైనా శవంలో తేనెపట్టు పట్టడం చూసారా మీరు? మన జీవితంలో ఎన్నో దారిలో ఏ కుక్కలో చచ్చిపోతాయి, ఏ నక్కలో చచ్చిపోతాయి, ఏ ఆఖరికి పందికొక్కలో చచ్చిపోతాయి. ఏనాడన్నా సింహము ఎముకల్లో చచ్చిన శవంలో తేనెపట్టుని చూశారండి? దేవునికి స్తోత్రం. అక్కడికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. సింహంలో కళేబరంలో తేనెపట్టు పట్టింది అంటే తేనె దేనికి? తీపికి సాదృశ్యంగా ఉందండి. అదే సామెతల్లో చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం 5:3 చదవండి. సామెతల గ్రంథం 5:3. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దేవునికి స్తోత్రం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఆ స్త్రీ మంచిది కాదయ్యా. అది మాట్లాడుతుంటే నువ్వు పడిపోతున్నావేమో, నీ బ్రతుకు మారతలేదేమో. ఆ స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. నువ్వు అక్కడ కూడా ఒక సూచన చూపెడుతున్నాడు. నాజీలు చేయబడిన వాడు దేవునికి స్తోత్రం. నాజీ చేయబడిన వాళ్ళు దాంట్లో రాసి ఉంటుంది చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీవు గర్భవతివై దేవునికి స్తోత్రం. అది కాదమ్మా, అది 1 సమూయేలు సంఖ్యాకాండం 6:6 చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం. అతడు యెహోవాకు ప్రత్యేకమైన దినములలో ఏ శవమును ముట్టవలదు. దేవునికి స్తోత్రం. అంటే నాజీర్ చేయబడిన వాళ్ళు అంటే ఏ శవను ముట్టకూడదండి అండి. ఏ శవను ఆఖరికి తల్లిదండ్రులు చనిపోయినా ఆ శవను ముట్టకూడదు. ఈయన చేసిన తప్పు ఏంటంటే చెప్పనా, ఆ కళేబరంలో ఉన్న దాన్ని కూడా ముట్టకూడదు అసలు అండి. పాత నిబంధన గ్రంథంలో అటువంటి నియమ నిష్ఠలు ఉన్నాయండి. నాజీర్ చేయబడిన వాళ్ళు, ఇతను నాజీర్ చేయబడిన వాడు ఆ శవను ముట్టచ్చండి, ముట్టకూడదు. ఆ శవంలో నుంచి తీసింది ఏంటి, తేనె. ఆ తేనెను తినటమే కాకుండా తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. ఆ రోజున అవ్వమ్మ గారు కూడా తను తినటమే కాకుండా తన భర్తకి ఇచ్చింది. ఆ రోజున అవ్వమ్మ గారు, ఏవయ్యా నేను ఆ ప్రదేశంలో ఉన్నాను, ఆ స్థానంలో ఉన్నాను, ఏదో సాధారణ రూపంలో ఆ పాము వచ్చింది, నన్ను ఈ పండు తినమంది, ఇది తినటం మంచిదా కాదని భర్తతో అడిగిందండి. ఈరోజు స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఆ రోజే కానీ అడిగి ఉంటే ఈరోజు మన జీవితం వేరేలాగా ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ రోజున ఏం జరిగిందంటే తన తల్లిదండ్రులకు కూడా తినిపించాడు. ఆ రోజున తల్లికి తండ్రికి చెప్పుంటే, అయ్యా మనం నాజీర్ చేయమన్న వాళ్ళు దేవుడికి సూచనగా ఇది ఏర్పాటు చేశాడు, అయినా శవంలోంచి తేనె ఎలా పడుతుందని వాళ్ళు అడిగి ఉండొచ్చు అంటారు. ఆ రోజున ఆ సంబంధం అక్కడితో కట్టకపోయేమో ఉంటుందేమో. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళారు. ఈయన అంతేకాకుండా ఉండకుండా మళ్ళీ ఒక పొడుపు కథ వేసాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమని వేసాడంటే అండి, దేవునికి స్తోత్రం. పొడుపు కథ చూడండి. తేనికంటే తీపి అయినది ఏంటి, అది ఒక పొడుపు కథ వేసారండి. ఏం చేశాడండి, ఒక పొడుపు కథ. అక్కడ ఎంట పెట్టుకొని 30 మంది స్నేహితులను తీసుకెళ్ళాడు. ఈయన ఎంట పెట్టుకొని 30 మంది స్నేహితులను తీసుకెళ్ళి ఈ పొడుపు కథ పట్టిన వాళ్ళకి ఏ వస్త్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని. ఏంటండి, ఒకవేళ ఈ పొడుపు కథ ఎవరైతే విప్పుతారో వాళ్ళకి 30 దుస్తులు 30 సన్న నారపు బట్టలు ఇస్తానని అక్కడ వాగ్దానం చేశారండి అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం చేసినప్పటికీ ఏం చేశారంటే, ఈవిడ పెళ్లి చేసుకున్నాడు కానీ మనస్సు శాంతి లేదు అండి. కొంతమంది భార్యలు ఉంటారు అండి. ఈ విషయం అక్కడ ఉన్న 30 మంది స్నేహితులు ఏమన్నారంటే, ఈ విషయం కానీ నీ భర్త మాతో చెప్పని ఎడల నిన్ను నీ ఇంటి వారిని మొత్తం కాల్చివేస్తామని భయపెట్టారండి. కొంతమంది భార్యలు ఉంటారండి, కొద్దిగా సందేశం కొద్దిగా లేట్ అవుతుంది, మీరు శ్రద్ధగా అంటే ఒక 5 నిమిషాలు ముగించేస్తానండి. కొంతమంది భార్యలు ఉంటారండి. ఒక ఊళ్ళో ఒక భార్య ఉంది. ఇలాగే పాపం భర్త ఒక సంబంధం వచ్చింది తన బిడ్డకి. సంబంధం వచ్చినప్పుడు ఆ భార్యతో అన్నాడు, అమ్మ నేను 1,00,000 రూపాయలకు మించి ఇవ్వలేను అంటే. ఎక్కడో జరిగింది కాదు, మా దాంట్లో కూడా ఒకటి జరిగింది. 1,00,000 రూపాయలు ఇస్తాను, అంతకు మించి ఒక 50,000 ఏమో మంచం బీరువాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు. వీళ్ళు మాట కలిసి మొత్తానికి అలాగ అవదని మొత్తం తడబడిపోయి లాస్ట్కి సంబంధం సెట్ అయింది. సంబంధం సెట్ అయిన తర్వాత ఈవిడి గారు ఏం చేశారంటే, మా ఆయన గారు చాలా పిసినారు వాళ్ళండి, పెళ్లి కొడుకుదని 1,00,000కి బదులు ఇంకో 1,00,000 ఇస్తాను, మీరు ఎవరికి చెప్పకండి, ఒక 50,000 ఇస్తారన్నారు కదా మంచం బీరువాకి, ఆ 50,000 అల్లుడు గారు మీ దగ్గర ఉంచుకోండి, ఇంకొక 50,000 ఇస్తాను అని చెప్పిన తర్వాత సర్లేని ఒప్పుకున్న తర్వాత ఈయన ఏమనుకుంటున్నారు, నా బిడ్డ సంతోషంగా ఉంటుంది, తక్కువ కట్నంలో అయింది అని భర్తకు తెలియదు పాపం. ఈవిడ ఎప్పుడు చూసినా ఆ పోపుల డబ్బాలు 10 రూపాయలకు మించి ఏమి దాయదు. ఈవిడ గారికి అంత అవసరం అండి.
భార్యకి తెలియదు, భర్తకి తెలియదు. ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఈవిడ పెత్తనం చేసింది. ఆ లక్షగాత్త ఎక్కడో తెచ్చేసింది అమ్మగారు. ఆ లక్షగాత్త ఇంకో లక్ష్యం ఆనాడే చెప్పేసి ఉంటే భర్తకి ఇంత రాద్ధాంతం వదినండి అంటే నాకు తెలుసో తెలియక ఒక 50,000 అప్పు తెచ్చాను, ఒక 1,00,000 రూపాయలు అప్పు తెచ్చాను, ఇలాగ తెలుసో తెలియక చేశానంటే ఆనాడు ఏదో కష్టపడో నష్టపడో ఏదో భార్య భర్తలు. కొంతమందికి లోతు తెలియదండి. ఏం చేసిందంటే ఈ 1,00,000కి 2,00,000, 2,00,000, 3,00,000. ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఏం చేయాలండి? కొంతమంది గొయ్యి చూసి చిన్న గొయ్యే కదా పర్లేదులే అని కూడా వెళ్ళిపోతారు. అది ఏం చేస్తారంటే పీకల లోతులాగా మునిగిపోతుంది. అప్పుడు ఏం చేసేదే ఉంటుంది? ఈవిడ కొన ఇంత బలాజ్యులు కదా నా భర్త ఏంటండి, ఇంచుమించు దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. ఎవరంటే గాడిద ఎముకతో 1000 మందిని చంపిన బలాజ్యుడు 30 మంది లెక్కండి. ఏవయ్యా వీళ్ళు మనం ఆ పొడుపు కథ చెప్పకపోతే మనల్ని చంపేస్తారు, నా కుటుంబాన్ని నాశనం చేస్తారంటే ఏం చేస్తాడండి సంసోను? ఒక గుద్దుతోనే 30 మందిని చంపేస్తాడు. అప్పుడు దాకా ఉంచడానికి భార్యలు చివరి ఆఖరి గోతిలో ములిగేదాకా తీసుకుని వచ్చేస్తారు. అవి తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న అమాయకులు 30 మందిని చంపేసాడు. దేవునికి స్తోత్రం. 30 మందిని చంపేసి పుట్టింటికి వెళ్ళిపోయాడు. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకు వచ్చాడు. ఒక మేకపిల్లని తీసుకొని భుజం మీద తన భార్యని తీసుకొని వెళ్తాడు. చూడని దృశ్యం చూశాడు. దేవునికి స్తోత్రం. ఏం చూశాడంటే వాళ్ళు వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఎవరో వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్, సొంత ఫ్రెండ్. వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు ఏం చేయాలి? ఈడు ఎప్పుడు కొనేసాడు అంటే తన భార్య మీద మొత్తానికి పెళ్లి చేసేసాడు. చూడడం దృశ్యం చూశాడు. ఆడని అనాలా, నువ్వు నా ఫ్రెండ్ భార్యవు కదా, నువ్వు నాకు చెల్లెలు లాంటిదానివి కదా, నేను నిన్ను చేసుకోకూడదు కదా అని అప్పటికన్నా అడ్డగించాడా? దేవుడు ఆత్మ ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంది. నువ్వు నాశనానికి ఒడిగడుతున్నావురా. నిన్ను ఏర్పరచుకొని నిన్ను పుట్టించింది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడానికి పుట్టిస్తే నీ సొంత ప్రయత్నంగా నువ్వేం చేసావంటే నీ శరీరాన్ని నువ్వే అమ్ముకున్నావు. దేవునికి స్తోత్రం. 30 మందిని చంపేశారు. ఆ పగతో ఏం చేశాడంటే 300 లక్కలు తీసుకొని వచ్చి దివిటీలతోనే మొత్తం అక్కడ ఉన్న పంట చేలనంతా కాల్ చేశాడు. దేవునికి స్తోత్రం. పంట చేలనంతా కాల్ చేశాడు. ఆ కాల్చిన వాళ్ళు ఆ ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళ భార్యను అక్కడ ఉన్న వాళ్ళందరినీ సమాధి చేసేసారు, కాల్ చేశారు. జీవితం సగం నాశనం అయిపోయింది. ఈ రోజున చూసినట్లయితే ప్రతి భర్త తన భార్యకి తెలియకని పాపం చేస్తుందేమో, ప్రతి భార్య తన భర్తకి తెలియకని పాపం చేస్తుందేమో. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం మారాలి. దేవుడు ఏదన్నా పాపం చేసినప్పుడు మనకు హెచ్చరిక పంపుతాడు. ఆ హెచ్చరికని నీ ద్వారా నా ద్వారా ఎవరితోనన్నా మాట్లాడతాడు. ఆ హెచ్చరికని అంటే నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం లేకపోతే నాశనం అయిపోతుంది. అక్కడితోనే ఊరుకున్నాడా? నేను ముగించేస్తానండి. 16వ అధ్యాయం చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొత్తుకొని ఆమె యొద్ద చేరాడు. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూసారండి. ఆ వేశ్య పేరు దెలీలా. దేవునికి స్తోత్రం. దెలీలా అనే పదానికి లీలా అనే పదానికి అర్థం చీకటి అనే అర్థం. ఆవిడ చీకటి అయితే ఈయన వెలుగు, సూర్యుడు. ఆ వెలుగు, అందుకే కొరింథీయుల పత్రికలో రాసి ఉంటుంది, చీకటికి వెలుగుకి ఏం సాంగత్యం. అయినప్పటికీ దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఆవిడ పేరు విన్నప్పుడు ఈయన ఏం చేయాలంటే అక్కడి నుంచి పారిపోవాలండి లేదా? అయినప్పుడు కూడా సంసోను ఏం చేశాడంటే ఆ దెలీలాతోనే మోహించాడు. ఏం చేశాడంటే ఎక్కడన్నా వెడ్డింగ్ కార్డులో సీత, రావణాసుడు అనే పేర్లు ఉంటాయండి? ఎక్కడన్నా వెడ్డింగ్ కార్డులో ఉండదు. ఒకవేళ ఏలియా వెడ్స్ యెజబెలు అని ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే ఏలియా గారిని చంపడానికి యెజబెలు వచ్చింది. అయినప్పుడు కూడా దెలీలా అనే అర్థానికి చీకటి అనే అర్థం.
అక్కడికి కూడా తప్పించుకోలేకపోయాడు సంసోను. ఈయన చీకట్లో ఉన్న ప్రజలను రక్షించడానికి వెలుగు వచ్చినప్పటికి కూడా ఈయన చేసిన పని ఏంటంటే ఆ దెలీలాను మోహించి అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా కష్టపడి అడిగితే లాస్ట్కి ఏ చూపులతోనైతే చూడకుండా పాపం చేశాడో లాస్ట్కి ఆ చూపుల్లో ఎర్రటి కడ్డీలు కాల్చి ఆ కళ్ళని పీక్కున్నారని. ఏ కళ్ళతోనైతే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాడో ఆ కళ్ళే లేకుండా సంసోనికి అయిపోయింది. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం చేయని పాపం దేవుడు చూస్తలేడేమో అనుకుంటున్నామేమో. ఈరోజు మనం చేస్తున్న పాపం దేవుడు చూస్తున్నాడు. ఏ కళ్ళతోనైతే నువ్వు చూస్తున్నావో, ఏ మోహపు చూపుతోనైతే నువ్వు చూస్తున్నావో ఆ రోజునే దేవుడు నీ కళ్ళను తప్పించబోతున్నాడు. సంసోని గతి ఏమైందండి? తను తాను రక్షించుకోలేకపోయాడు. లాస్ట్కి శివరాఖరికి అంటే ఆ 3000 మందిని సంహరించాడు. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు మా రాజు వస్తాడు, మమ్మల్ని చీకట్లో నుంచి రక్షిస్తాడు, రాజధానులను తీసుకొని వచ్చి జయహో జయహో నా నాదానాలతో వస్తాడని ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. లాస్ట్కి ఆ శవం ఎక్కడ మొక్కలైందో కాలు ఏలికి శవానికి మాంసం ముద్దలాగా తీసుకెళ్ళవలసిందండి. లాస్ట్కి సంసోని జీవితం ఎలాగ అయిపోయిందంటే, ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి వస్తారని ఎదురు చూస్తున్నారో ఆ ప్రజల్లో శాంతి లేదు, సమాధానం లేదు. 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో నుండి మగ్గిపోతున్న ప్రజలను విడిపించడానికి మా రాజు వస్తారనుకుంటే ఈ రాజు లాస్ట్కి శివరాఖరికి తన శవంను కూడా నెత్తుక్కోవడానికి చాలా కష్టతరమైన పనిగా ముగించింది. అలాగే మన జీవితంలో కూడా మన దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తాడు. హెచ్చరికలు చేసినప్పుడు మన జీవితాన్ని మార్చుకుంటే మన బ్రతుకులు కూడా మారుతాయి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.